బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో ఆక్రమణల కూల్చివేతల అంశంపై ఆదివారం బొల్లాపల్లి మండలం తహసీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్, ఎస్ఐ బాలకృష్ణలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వెల్లటూరు గ్రామానికి చెందిన ద్రోణాదుల మల్లికార్జున శర్మ తన పొలానికి వెళ్లే దారిలో ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణలకు గురైందని పల్నాడు జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని తహసీల్దార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు ఆర్ఎన్బి ఏఈ విచారణ జరిపి ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమణ నిజమేనని నిర్ధారించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు చెప్పారు. దీంతో ఆక్రమణలు తొలగింపుకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆక్రమణల తొలగింపులో జాప్యం జరగడంతో ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారని ఆక్రమణలు తొలగించాలని ఆదేశించిందని తహసీల్దార్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణదారులకు మరోమారు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు బాలకృష్ణ. నేను బొల్లాపల్లి ఎస్ఐగా పనిచేస్తున్నానండి. అయితే మాకు ఈ వెల్లటూరుకు సంబంధించి విషయం గురించి మాట్లాడుతున్నాను. వెల్లటూరు గురించి మాకు హైకోర్టు ఆర్డర్ వచ్చిందని, దానిపైన ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కావాలని మాకు జూన్ నెలలో ఎంఆర్ఓ సారు ఆర్ఎన్బిఏ గారు లెటర్లు పంపారు. అయితే ఆ సమయంలో మాకు 2 సార్లు పంపినారు ఆ నెలలో. అయితే మా సమయంలో మాకు వేరు బందోబస్తుల్లో ఉండడం వల్ల మేము పోలీస్ ప్రొటెక్షన్ 2 సార్లు కూడా ఇవ్వలేకపోయాము. తదుపరి మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఆర్ఎన్బి సైట్లో రేకుల షెడ్లు ఇల్లు కట్టుకున్నారో మళ్ళీ వాళ్ళు హైకోర్టు కేసు వెళ్ళాక అది కొద్ది రోజులు వాయిదా పడింది. తదుపరి హైకోర్టు ఉత్తర్వులు జూన్ నెల 17వ తారీఖున మళ్ళీ ఇస్తూ ఎంఆర్ఓ గారికి ఇస్తూ ఆ స్థలాలని ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఆ ఆదేశాల హైకోర్టు ఆర్డర్లు అవన్నీ జత చేస్తూ మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆర్ఎన్బిఏ గారు కూడా మాకు లెటర్లు ఇచ్చారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని. తదనుగుణంగా మేము 25వ తారీఖున ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఎన్బిఏ గారు ఇచ్చిన లెటర్ల పూర్వకం మరియు హైకోర్టు వారు జత చేసిన దాని ప్రకారం మేము ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేసి సదరు ఆక్రమణ తొలగించుటకు ప్రొటెక్షన్ ఇవ్వడమైనది. ఇందులో ఎవరి ప్రమేయం కానీ ఎవరు దాన్ని ఇంప్లికేట్ చేయడం కానీ అలాంటివి కూడా ఏమీ లేదు. ఇది పూర్తిగా హైకోర్టు గౌరవనీయులైన హైకోర్టు వారి ఆదేశాల మేరకు చేయబడిందని తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అచ్యుత వెంకట సుధాకర్, బొల్లాపల్లి తహసీల్దార్ పనిచేస్తున్నాను. బొల్లాపల్లి మండలంలోని ఎల్టూరు గ్రామానికి చెందిన దోనాదుల మల్లికార్జున సార్య అనువారు తమ పొలానికి వెళ్ళే దారిని ఆక్రమించి పోనివ్వకుండా ఉన్నారని కలెక్టరేట్ పల్నాడు జిల్లా పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ పిటిషన్ పెట్టి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎంబి డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆక్రమణ గురైన స్థలము ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ఇదిగా చెందిందని తెలిపి ఉన్నారు. అందులో భాగంగా ఆర్ఎంబి ఏఈ గారు వాళ్ళ స్థలాన్ని ఆక్రమించిన వాళ్ళకి తొలగించవలసిందిగా నాకు లెటర్ పెట్టి ఉన్నారు. తదుపరి ఆ లెటర్ ఆధారంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఫామ్ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 7 నోటీస్ ఇచ్చిన తర్వాత తదుపరి దోనాదన్న మల్లికార్జున సార్ అతను గౌరవ హైకోర్టు నందు రిట్ పిటిషన్ చేసి ఉన్నారు. తదుపరి గౌరవ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టి ఉన్నాము. వాళ్ళు బందోబస్తు బిజీగా ఉంటే అనివార్య కారణం వల్ల వివేక్షణ చేయలేకపోయినాము. తదుపరి ఆక్రమణదారులు గౌరవ హైకోర్టు డివిజన్ బెంచి అప్పీల్ చేసుకున్నారు. డివిజన్ బెంచి ఆక్రమణదారులు వాదన నుండి మరో ఒక అవకాశం కల్పించమని ఇదంతా ప్రక్రియ 3 నెలలు పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసిన తదుపరి 30/6/2024 తేదీన ఆక్రమణదారులు వాళ్ళని వివరణ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన వివరణలో సహేతుకంగా లేకపోవడం వల్ల నేను 21/7/2025 గౌరవ హైకోర్టు ఆదేశాల ప్రకారము ఒక ఆర్డర్ ఇచ్చి ఆర్డర్లో 48 గంటల్లో ఖాళీ చేయవలసిందిగా తెలిపి ఉన్నాము. 48 గంటల్లో ఖాళీ చేయకపోవడం వలన ఆర్ఎంబిఏ గారు నేను పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళు లెటర్ పెట్టి ఉన్నాము. తదుపరి 25/7/2025 తేదీన ఆక్రమించుకున్న వాటిని ఖాళీ చేస్తున్న సమయంలో 1 గంట 25 నిమిషాలకు గౌరవ హైకోర్టు నుండి లైజన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి
స్టాటస్ గా వచ్చింది, ఆపమన్నారు. వాళ్ళ ఆదేశాల ప్రకారము 1:25 ప్రక్రియ మొత్తం ఆపేసి ఉన్నాము. ఇది ఓన్లీ గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్ ప్రకారం మేము పనిచేసాం తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదని తెలియజేస్తున్నాను.